ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని 3 మండలాల్లో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ములకల చెరువు నకిలీ మద్యం మూలాలు ఇబ్రహీంపట్నంలో దొరికిన నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి అశోక్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ అండి. కార్తీక్, ములకల చెరువు ఏదైతే కల్తీ మద్యం ఉందో కల్తీ మద్యం మూలాలు, ప్రధానమైన మూలాలు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో ఏదైతే వెలుగులోకి వచ్చాయి. A1 ఎవరైతే ఉన్నారో అద్దేపల్లి జనార్దన్ రావు ఇక్కడ కీలకంగా ఉన్నారు. అతనికి సంబంధించిన గోడౌన్లపై ఇప్పటికే 2 సార్లు 2 గోడౌన్లపై తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో భారీగా కల్తీ మద్యం పట్టుబడిన పరిస్థితి. ఈ క్రమంలో మరికొన్ని ఏదైతే మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న 3 మండలాలు ఏవైతే ఉంటాయో ఆ మండలాలు కావచ్చు, లేదంటే ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఉన్న మండలాలు కావచ్చు, ఇక్కడ విస్తృతంగా ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే తెలంగాణ అలాగే మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన సరిహద్దు గ్రామాల్లో కూడా ఈ తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ కల్తీ మద్యాన్ని నేరుగా బెల్ట్ షాపులకి, వైన్ షాపులకి తరలించారనేది ప్రధానమైన ఏదైతే ఎక్సైజ్ అధికారుల ఆలోచన. అందులో భాగంగానే ఇప్పటికీ అనేక చోట్ల తనిఖీలు చేశారు. అయితే ఈ క్రమంలో తనిఖీలు జరుగుతున్న సమయంలో నిన్న ఏదైతే అద్దేపల్లి జనార్దనకు సంబంధించిన గోడౌన్లో తనిఖీలు జరిగిన సందర్భంలో టీడీపీ నాయకులు చేస్తున్న కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు మాజీ మంత్రి జోగి రమేష్ పై అక్రమ కేసులు బనాయించిన పరిస్థితి కనబడుతుంది. జోగి రమేష్ తో పాటు మరొక 25 మందిపై ఎక్సైజ్ పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు మేరకు వీరందరి మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఓవైపు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న టీడీపీ నేతలను ప్రశ్నించినందుకు ఈ తరహాలో అక్రమంగా కేసులు పెట్టి వైసీపీ నాయకులను వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరొక వైపు టీడీపీ నేతలకు సంబంధించి అక్రమం ఏదైతే కల్తీ మద్యం ఉందో వీటి మూలాలు అనేక చోట్ల దొరుకుతున్నాయి. వారి మద్యానికి సంబంధించి, వారి కల్తీ మద్యానికి సంబంధించి సహకరిస్తున్న వారందరి చోట్ల కూడా దాడులు కూడా కొనసాగుతున్నాయి. నిన్న సూరంపల్లిలో కూడా ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి బాటిల్స్ సరఫరా చేసే కంపెనీ మీద కూడా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున బాటిల్స్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కల్తీ మద్యాన్ని నడిపిస్తున్నప్పటికీ కూడా వారిని ప్రశ్నిస్తే మాత్రం వైసీపీ నేతలపై కేసులు పెడుతున్న వైనాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ ఎక్సైజ్ అధికారుల తీరు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.